హలో ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ 1 minute. ట్రైన్లో చూశాను పోలీసులు తీసుకుపోవడం. పోలీసులు నన్ను తీసుకురాలేదు, కంప్లైంట్ ఇవ్వడానికి నేనే వచ్చాను. ఏదైనా ప్రాబ్లమా? నా హ్యాండ్ బ్యాగ్ కాజేశారు. ఎవరు? ప్లాట్ఫామ్ మీద నడిచొస్తుంటే ఒక చిన్న పిల్లాడు 10 ఏళ్లుంటాయేమో నాతో పాటు వాడు నడుస్తూ వచ్చాడు. సడన్ గా మీదేదో పడ్డట్టు అనిపించింది. నేను చెప్పాను ఒక చిన్న పిల్లాడు, వాడు పక్కనే నీళ్లున్నాయక్క వాష్ చేసుకుంటా అన్నాడు. తిరిగి వచ్చి అక్కడ చూస్తే నా హ్యాండ్ బ్యాగ్ లేదు. దూరంగా ఆ పిల్లాడు ఆ బ్యాగ్తో పరిగెడుతున్నాడు. ఇదంతా వాడి ప్లానే. నీళ్ళున్న చోటు చూపించి వాడి అరటితో ఒక మీద పడేసి వాష్ చేసుకోమని ఎంత ప్లాన్ గా చేశాడో చూడండి. అక్కడికి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ స్టేషన్కి వచ్చి నన్ను ఒక కంప్లైంట్ రాసిమన్నారు. అందుకే वहां बैठ के कंप्लेन लिख कर दे दो. या కూర్చోండి. ఐఎమ్ సారీ. మీరు పెట్టుకోండి. పర్వాలేదు. क्या तुम्हारे हैंडबैग में तुम्हारा दिल था जो उसने चोरी कर लिया? ఇప్పుడే వస్తాను. इस स्टेशन में हम हर काम फटाफट करते हैं. हेलो. You see, I'm working as a report editor in Indian Express. Her purse has been stolen, and we have written a complaint actually. So please do the needful. I know 3 South Indian women: Hema Malini, Sridevi, and you, Chitra. Bada height, perfect figure. I like South Indian women. Hey Takaram, आज शाम तक तुम्हारा बैग ढूंढ निकालूंगा किसी न किसी तरीके. तुम्हारा कांटेक्ट नंबर तो है ना इसमें? जी हाँ, मेरा बैंक का नंबर दिया है. बैंक? वेरी गुड. ये सब कौन है? दोस्त? हाँ, दोस्त. अच्छा, तुम्हारी जैसी खूबसूरत लड़की का अगर वो हैंडबैग चुरा सकता है, वो मुझे आज मिल जाए तो मैं उसकी हड्डी बस एक कर दूंगा. उतना मत मानना, वो तो बच्चा है. फूलों जैसा दिल है तुम्हारा. నాకు హిందీ తోడ తోడ కూడా మాలూం రాదు. అవును, ఇన్స్పెక్టర్ ఏమన్నారు? అంత బాధపడ్డారు? వాడి కాళ్ళు చేతులు విరుస్తావన్నారు. చిన్నవాడు అంతగా కొట్టకండి అన్నాను. మీది పువ్వు లాంటి మనసండి. ఇదే ఆయన అన్నారు హిందీలో. మీ దగ్గర గొడుగుందా? ఎందుకు? ఇవాళ తప్పకుండా వర్షం వస్తుంది. ఏమిటి ఇన్స్పెక్టర్తో నేను మీ ఫ్రెండ్ అంటే ఒప్పుకున్నారుగా? వర్షం రాదా మరి? వర్షం వచ్చే ముందు కాఫీ తాగుదామా? పక్కనే ఓ మంచి పక్కనే చక్కని ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది, వెళ్ళి తాగుదామా? లేదండి, వద్దు. కాఫీ అనే కదా రానన్నారు, అదే భోజనానికి అయితే వచ్చేవారుగా. అప్పుడు వచ్చుండేదాన్ని కాదు. ఫైన్. బ్యాంక్కే వెళ్తున్నారు? అవును. ఆటో ఆటో. ఫస్ట్ ఆటో మీకు, సెకండ్ ఆటో నాకు. ఎందుకు 2 ఆటోలను చూస్తున్నారా? ఒకే ఆటోలో మీరు నాతో కలిసి రారు కదా. ప్లీజ్. వస్తాను.